ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి జిల్లాలో భాగమైనటువంటి ఒకప్పుడు నెల్లూరు జిల్లా ప్రాంతమైనటువంటి వెంకటగిరి డిపో సందర్శించడం జరిగింది. మనం అక్కడ ఉన్న వెంకటగిరి డిపోలో ఉన్నాం. చాలా కాలంగా అనుకుంటా ఉన్నాను వెంకటగిరి వాకాడు చుట్టుపట్ల కొన్ని డిపోలు వెళ్ళాలని రావడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక కొద్ది రోజుల్లో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మేము అన్ని ప్రాంతాల వారిని అంటే జోన్ వైజు ప్రతి జోన్ అంటే ఇది జోన్ 4 అంటారు రాయలసీమ జోన్కి సంబంధించి అందరు డిపో మేళాలతో రేపొద్దున ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడం, ఏ విధంగా దీన్ని అమలుపరచాలి, ఈ స్కీమ్ అంతా ఎలా అమలు జరగాలి, ముఖ్యంగా మహిళలకి ఏ విధంగా సహాయపడాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయవలసిన అన్ని చర్యలు కూడా చెప్పడానికి ఆలోచించడం జరిగింది. అందులో భాగంగా వస్తూ ఇవాళ వెంకటగిరి వాకాడు 2 డిపోలు కూడా జరుగుతుంది. ఇది ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం అనుకుంటున్న నిర్ణయం ప్రకారం జిల్లాకి పరిమితం కాకుండా జిల్లా దాటి కూడా వెళ్ళే అవకాశం ఉంటుందని అనిపిస్తుంది. దీనికి ప్రభుత్వ ఉత్తర్వులు రావాల్సి ఉంది. కానీ మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కరెక్ట్గా జిల్లా పరిధి అంగానే ఆపేయకుండా ఆ బస్సు వెళ్తున్నట్లయితే, అంటే ఉదాహరణకి విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్నట్లయితే అది మధ్యలో విజయవాడ కృష్ణా జిల్లా అవుతుంది. అంటే ఎస్ట్వైల్ జిల్లా తీసుకుంటే కూడా మధ్యలో ఏలూరు వస్తుంది, అంటే పశ్చిమ గోదావరి జిల్లా వస్తుంది. ఆ తర్వాత రాజమండ్రి, పాత తూర్పుగోదావరి జిల్లా వస్తుంది. ఆ అడ్డంకి లేకుండా మైలు ఎక్కినట్లయితే ఆ పల్లె వెలుగు బస్సు అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళినట్లయితే అది వెళ్ళొచ్చే అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నాం. ఇంకా ఉత్తర్వులు అందాల్సి ఉంది. అదేవిధంగా ఏ బస్సులు ఏ ప్రోడక్ట్స్ వస్తాయి కూడా ఇంకా ఉత్తర్వులు రావాల్సింది. అనుకున్న ప్రకారం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీతో పాటు బహుశా ఎక్స్ప్రెస్ ఉంటుందని అనుకుంటున్నాము. ఇంకా రావాలి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ రావాలి. దాని ప్రకారంగా ఏ విధంగా సమాయత్తం అవ్వాలి అనే విషయంలో చర్చించుకోవడానికి రావడం జరిగింది. తర్వాత ఇప్పుడే వెంకటగిరి బస్ స్టేషను వెళ్ళొచ్చాము. అక్కడ చెప్పారు 1988లో అప్పటి ఎండి గారు విజయరామారావు గారు, వారి అమ్మమ్మ గారు ఉంటాయి, ఆయన సమయంలో ఆయన ఎండీగా ఉండగా 3 ప్లాట్ఫామ్తో బస్ స్టేషన్ నిర్మించడం జరిగింది. అది ఇన్ని సంవత్సరాలుగా అట్లానే ఉంది. దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తే బాగుంటుంది అని అడిగారు. అక్కడ ఇంకొక 2 ప్లాట్ఫామ్లు అదనంగా యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బస్ స్టేషన్లో ఉన్న సౌకర్యాలు అవి కూడా అన్ని చోట్ల అన్ని బస్ స్టేషన్లో కూడా సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఉన్నాము. ముఖ్యంగా తాగునీటి సౌకర్యము, తర్వాత అదేవిధంగా టాయిలెట్ సౌకర్యము, కూర్చునే దగ్గర వాళ్ళకి సరైన చైర్సు, సీలింగ్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు ప్రతి నెల కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా సమీక్ష చేస్తారు. ప్రతి డిపార్ట్మెంట్ పట్ల ప్రజల యొక్క పర్సెప్షన్ ఎలా ఉంది అనే దాని మీద. సో దాని గురించి మేము ప్రత్యేకంగా కొన్ని చర్యలు తీసుకుంటూ ఇంప్రూవ్మెంట్స్ అన్ని బస్ స్టాండ్లో కూడా చేస్తూ ఉన్నాం. ఎంత పూర్తిగా కార్యరూపం దాదాపు 2-3 నెలలు పడవచ్చు అని. ఎందుకంటే ప్రతి చోట కూడా బస్ స్టేషన్కి పెయింట్స్ చేయమని చెప్పాము. తర్వాత వాటర్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, సీటింగ్ ఫెసిలిటీ, సీలింగ్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా పెట్టడం ద్వారా ప్రజల్లో మరింత బెటర్ పర్సెప్షన్ రావాలని, వాళ్ళకి మా పట్ల డిపార్ట్మెంట్ పట్ల మంచి అభిప్రాయం రావాలనే ఉద్దేశం, ప్లస్ వాళ్ళకి మెరుగైన సౌకర్యం రావాలని ఆలోచిస్తూ ఉన్నాం. అదేవిధంగా వీలైనంత త్వరలో ఇప్పుడు మనకు ఒక 750 ఎలక్ట్రిక్ బస్సులు శాంక్షన్ అయి ఉన్నాయి. అవి కాకుండా ఇంకొక 600 ప్రయత్నిస్తున్నాము. అవి కూడా వచ్చినట్లయితే 1150 బస్సులు ఇమ్మీడియట్గా మనకి వీలైనంత త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కొంత కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాబోతున్నాయి. అవి కాకుండా ఇక కొనబోయే బస్సులన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులే కొనాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత రాబోయే బస్సులు లేకపోతే ఇంకేదైనా అవసరమైతే కొన్ని మాత్రం సిఎన్జి బస్సులు, అంటే పొల్యూషన్ జరగకుండా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా విధంగా చేయాలని చెప్పి చెప్తున్నాను. సో దాని ప్రకారం ప్రణాళిక ప్రకారం వీటిలో పెట్టడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. దాంట్లో తీసుకోవచ్చు.
ఏ కూడా బాబు మట్టేసి ఇప్పుడే కాదు దాని మొత్తం మీరు తొక్కండి దాన్ని చుట్టూ మీరు రెడీగానే ఓకే ఓకే అన్ని